టారో డివైన్ మెసేజెస్. అసలు మిమ్మల్ని మోసం చేసినందుకు ప్రజెంట్ ఎలాంటి కర్మలు అనుభవిస్తున్నారు అనేది ఈ వీడియో ద్వారా చూద్దామండి. ఓకేనా? ఏంజెస్ ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్ని చీట్ చేసినందుకు వాళ్ళ యొక్క పర్సన్ ప్రజెంట్ ఎలాంటి కర్మ అనుభవిస్తున్నారు. ఎస్, వాళ్ళ పరిస్థితికి దారి లేదండి. అసలు వాళ్ళ పరిస్థితి ఎటు వెళ్ళాలో ఏం చేయాలో కూడా వాళ్ళకి దారి కనిపించట్లేదు. మీ విషయంలో ఎలాగైతే మైండ్ గేమ్స్ ఆడారో, ఏ విధంగా అయితే మిమ్మల్ని వెయిటింగ్లో ఉంచి, ఏ విధంగా మీ మీద డార్క్ ఎనర్జీస్ యూస్ చేసి, ఇన్ఫ్లుయెన్స్ చేసి, మిమ్మల్ని లో చేసి, అంటే మీరు ఇంకొకరి చేత కంపేర్ చేసుకుని తక్కువ అనే ఇదిలో మిమ్మల్ని ఉంచారో, దానికి ఇప్పుడు 100 రెట్లు వాళ్ళు స్టక్ అయిపోయి ఉన్నారండి. అసలు ఏ రకంగా కూడా వాళ్ళు ఏమీ చేయలేరండి ఇప్పుడు ఇక మీద మీ లైఫ్లో. ఎందుకంటే వాళ్ళకి దారి లేదు. ఇంకా మిమ్మల్ని వెనక్కి తిరిగి చూసేలా చేయాలి అని చెప్పి ఆలోచించినందుకు వాళ్ళ ఫ్యామిలీ నుంచి డైవర్స్ అయింది. తను ఎవరైతే థర్డ్ పార్టీ మీతో ఉన్నప్పుడు థర్డ్ పార్టీని చూసుకొని వెళ్ళాడో, ఇప్పుడు ఆ థర్డ్ పార్టీ ఇంకో థర్డ్ పార్టీని చూసుకున్నారు. ఎస్, ఇంట్యూషన్ కరెక్ట్ అండి, డబుల్ కన్ఫర్మేషన్. అండ్ మీరు నిలబడ్డారు, వాటన్నిటి నుంచి అధిగమించి మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకొని మీరు నిలబడ్డారు. సో ఇప్పుడు మీరు ఇదే కంటిన్యూ చేస్తే లైఫ్లో సక్సెస్ వచ్చేస్తుంది, ల్యాండ్స్ కొనుక్కుంటారు అని చెప్పి, ఎలాగన్నా సరే మీకు ఇంజస్టిస్ జరిగేలాగా ఏదో ఒకటి క్రియేట్ చేయాలని చెప్పి అప్పుడు వెళ్ళిపోయిన తిరిగి మళ్ళీ మీకు కనిపించకుండా చుట్టూ తిరుగుతూ మీకు చేస్తున్న పనిని డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తున్నారంట. మీకు ఎందులోనూ న్యాయం జరగకుండా చేయాలని చెప్పి చూస్తున్నారంట. ఎస్, సెల్ఫ్ కేర్ లేకుండా చేయాలి, మీరు హ్యాపీగా ఉండకూడదు, వాళ్ళకి లేని హ్యాపీనెస్ మీకు ఉండకూడదు అని అనుకుంటున్నారంట. ఆలోచన తప్పు, ఆలోచనలోనే వాళ్ళ కర్మ స్టార్ట్ అయిపోయింది. వాళ్ళకి లేని ఇంకొకరికి ఉండకూడదు అనేది ఆలోచన డివైన్ అనేది అస్సలు యాక్సెప్టే చేయదండి. ఎస్, డివైన్ కట్ చేస్తారు. మీరు ముందుకు వెళ్ళకుండా ఎవరు ఆపలేరండి. ఓకేనా? అండ్ మిమ్మల్ని ఎవరైతే తప్పించాలి, మీ జాబ్ని, మీ పనిని, మీ బిజినెస్ని ఎవరైతే తప్పించాలని అనుకుంటున్నారో స్ట్రాంగ్గా డివైన్ కట్ చేశారండి. మేల్ గాడ్ కట్ చేసేసారు. అండ్ మీ జోలికి రాకుండా ఫీమేల్ గాడ్ కట్ చేశారు. మీరు ఎవరికైతే పూజ చేస్తున్నారో, మీ పేరెంట్స్ కావచ్చు, గ్రాండ్ పేరెంట్స్ కావచ్చు, దే ఆర్ రియల్లీ మీరు బ్లెస్డ్ అండి. అండ్ ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ వాళ్ళ హెల్తే బాగోలేదు. ఎస్, వాళ్ళ హెల్త్ బాగోలేదు. 2 వాళ్ళ లైఫ్లో బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. అండ్ మీరు బ్యాలెన్స్ అయ్యారు, వాళ్ళకంటే మీరు బెటర్ ప్లేస్లో ఉన్నారు అని చెప్పి మీకు తెలియకూడదు అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారంటే డ్రామా క్రియేట్ చేస్తున్నారంట. అండ్ వాళ్ళు ఒక ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్స్కి మాస్టర్ తను ఏంటి టీచ్ చేస్తారనమాట, ఎలా డార్క్ ఎనర్జీస్తో వర్క్ చేయాలో అని వాళ్ళు టీచ్ చేసే దాంట్లో తను ఒకడు. ఇంకా చెప్పండి ఏంజల్స్. అప్పట్లో మీతో మాట్లాడి మీ ఎమోషన్స్ని, ఎనర్జీని స్వైప్ చేశారు. మీ డెస్టినీని వాళ్ళు స్వైప్ చేయడానికి ట్రై చేశారు. అది వర్కౌట్ అవ్వక రివర్స్ అయ్యి వాళ్ళు ఇంకో టాక్సిక్ కనెక్షన్లో పడిపోయారు. కర్మ అనేది అలా ఉంటుంది. మీకు ఏదైతే ఉండకూడదు అనుకున్నారో 0303 సెలబ్రేషన్, వాళ్ళ లైఫ్లో ఆ సెలబ్రేషన్ అనేది లేకుండా పోయింది. ఇప్పుడు ప్రతిరోజు మీరు సెలబ్రేషన్లోనే ఉన్నారు. సెలబ్రేషన్ అంటే హ్యాపీనెస్, సాటిస్ఫాక్షన్, కామ్నెస్, ఎవ్రీథింగ్. మీకు ఏదైతే డిజైరో పాస్ట్లో కంటే ఇప్పుడు అన్నిట్లో మీరు బెటర్గా ఉన్నారండి. మిమ్మల్ని తక్కువగా చూసిన వాళ్ళు ప్రస్తుతానికి మీ కాళ్ళు దేనికి కూడా సరిపోరండి. ఓకేనా? నిజంగా. అండ్ డివైనే చెప్తున్నారండి క్లియర్గా, డబ్బులు ఇచ్చి మీ విషయంలో ఈ జన్మలో వాళ్ళు ఏమీ చేయలేరండి. అండ్ వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే అటు ముందుకు వెళ్ళడానికి లేక, ఇటు వెనక్కి వెళ్ళడానికి లేక, మిమ్మల్ని బాధ పెట్టడానికి లేక, వాళ్ళ ఫ్యామిలీ తనకి ఒక ఫ్యామిలీ అనేది లేక అలా రోడ్లు పట్టుకొని తిరుగుతున్నారు. ఎస్, అలోన్గా కూర్చున్నారు. అటు అడిగేవాళ్ళు లేరు, ఇటు ఆరాధించే వాళ్ళు లేరు, అన్నం పెట్టేవాళ్ళు లేరు. అలా ఎదురు చూస్తూ ఉన్నారు. తనకి లేనిది ఇలా చూస్తున్నారు అనమాట. ఇంకా చెప్పండి ఏంజు. తనకు లేనిది అవకాశాలు ఎయ్యి కూడా మీకు ఉండకూడదు అనుకుంటున్నారంటే, ఏ రకంగా కూడా తనకు లేని అవకాశం మీకు ఉండకూడదు అనుకుంటున్నారంటే, తన లైఫ్ వేరు, మీ లైఫ్ వేరు, తన బర్త్, తన పర్పస్ అంతా వేరు. మీ లైఫ్ వేరు, మీ పర్పస్ వేరు, మీరు వచ్చిన పర్పస్ వేరు. మీకు అవకాశం చాలా క్లియర్గా ఉందండి. మీరు చేస్తున్న పనిలో, చేయాలనుకున్న పనిలో దాన్ని వాళ్ళు అంతే అస్సలు ఆపలేరు. వాళ్ళకి లైఫ్లో ఇంకో ఫీమేల్ అనేది లేదండి. స్త్రీ యొక్క సౌఖ్యం అంటారు కదా, స్త్రీ సౌఖ్యం అది లేదు వాళ్ళ లైఫ్లో. ఛాన్స్ లేదు, ఇంకొకరు వచ్చే ఛాన్స్ కూడా లేదు. వాళ్ళు ఆల్రెడీ బ్యాడ్ హ్యాబిట్స్కి అడిక్ట్ అయిపోయారు, యూజ్ అండ్ త్రోకి అడిక్ట్ అయిపోయారు. వాళ్ళకి ఇంకా ఫ్యామిలీ అవసరం లేదు. అండ్ ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అన్ని అవకాశాలు చూస్తున్నారంటే డబ్బులు ఇచ్చి. దట్ ఈస్ టు ఒక గ్రూప్ ఆఫ్ డెమాన్స్ అంటారు కదా, వాళ్ళనమాట అవకాశంగా తీసుకొని. ఏం జరుగుద్ది ఏంజల్? మిమ్మల్ని ఏ రకంగా కూడా బ్యాక్ స్టాంప్ వేయడానికి వాళ్ళకి న్యూ బిగినింగే లేదండి. అసలు న్యూ బిగినింగే లేదు, ఛాన్సే లేదు.
వాళ్ళ లైఫ్లోనే న్యూ బిగినింగ్ లేదు. మీరు తిరిగి మీతో ఎలాగో కొలాబరేట్ అవ్వనివ్వరు, ఎందుకంటే వాళ్ళ బుద్ధి అంటే మీకు తెలుసు కాబట్టి. ఇటు వాళ్ళకి డివైన్ ప్రొటెక్షన్ లేదు, వెంటనే ఇన్స్టెంట్గా కర్మ అనుభవించేస్తున్నారు. ఫ్యామిలీ లేదు, మనీ కూడా రాబరీ చేసినాయే, వాళ్ళే కాదు. ఏ రకంగా కూడా వాళ్ళకి ఎమోషనల్గాను మెంటల్గాను సపోర్ట్ లేదు. ఒక రకంగా రోడ్డు మీదే ఉన్నారు ప్రజెంట్. ఎస్, పరుగులు పెడుతున్నారంట పీపుల్స్ కోసం డబ్బులు ఇచ్చి. అది వాళ్ళ పరిస్థితి. అందుకని మీ మీదకి మీ ఫ్యామిలీ పర్సన్స్ని తోలుతున్నారండి. వాళ్ళు ఇంకేం చేయలేక, వాళ్ళకి చేత కాక బతకడం, మిమ్మల్ని మీ సంతోషంగా ఉండడం చూసి తట్టుకోలేక డివైన్ కట్ చేస్తారు. వాళ్ళు మీ ఫ్యామిలీ పర్సన్ ఈ జన్మలో మిమ్మల్ని ఏం చేయలేరు. ఎస్, ఇలా ఉంటారు మీరు. దీంట్లో ఎలాంటి డౌటు లేదండి. ఓకేనా? ఇంకా చెప్పండి ఏంజల్స్. పాస్ట్లో ఎవరైతే మన కలెక్టివ్ని చీట్ చేశారో ఆ విషయంలో మన కలెక్టివ్కి 0606 మీ లైఫ్లో మీ సోల్మేట్ అనేది ఖచ్చితంగా వస్తారండి. మీ పర్సన్ డివైన్ టైమింగ్లో ఖచ్చితంగా వస్తారు. ఎస్, లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారంట. లాంగ్ డిస్టెన్స్లో ఉన్నవాళ్ళు, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు, పాస్ట్లో ఉన్నవాళ్ళు ప్లాన్ చేస్తున్నారంట తిరిగి మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేయాలని. ఇంకా చెప్పండి ఏంజల్స్. టాక్సిసిటీ అండి, ఫుల్ టాక్సిసిటీ, మొత్తం జలసే ఉంది వాళ్ళ దాంట్లో, ఏమీ లేదు. ఓకేనా? ప్యాషన్ మీకు వాళ్ళు డిజర్వ్ కాదండి. ఓకేనా? ఇంపర్ఫెక్షన్, వాళ్ళకి మీ దగ్గర నుంచి ఏదో బెనిఫిట్ ఉంది ఇంకా అని అనుకుంటున్నారు. మిమ్మల్ని ఇంకా ఫ్యూచర్లో కూడా మీకు వచ్చే గిఫ్ట్స్ కావచ్చు, మనీ కావచ్చు, ఫేమ్, నేమ్ కావచ్చు, అంతా తన వల్లే అని చెప్పి, లేదా అవసరమైతే మిమ్మల్ని కూడా వాళ్ళలాగా చేసేసి తప్పుకుందామని చూస్తున్నారు. మీరు పర్ఫెక్షన్ కోసం చూసే మనుషులు కాదు. సో మీకు ఇంపర్ఫెక్షన్ అయినా పర్ఫెక్షన్ అయినా ఏదైనా సరే మీరు అడ్జస్టబుల్ అయ్యేవారన్నమాట. సో ఆ ఇల్యూషన్స్, ఓల్డ్ ఇల్యూషన్స్ నుంచి బయటకు వచ్చండి అండ్ క్లియర్గా చూడండి అని చెప్తున్నారండి ఏంజల్స్. ఇంకా చెప్పండి ఏంజల్స్. త్వరలోనే మీరు సెలబ్రేట్ చేసుకుంటారండి. అండ్ రన్ చేయొద్దు లవ్ విషయంలో, రిలేషన్షిప్ విషయంలో, మ్యారేజ్ విషయంలో రన్ చేయొద్దు. ఫస్ట్ మీ సెల్ఫ్ వర్త్ని మీరు తెలుసుకోండి. 0808. ఎస్, మిరాకిల్స్ అనేవి ఖచ్చితంగా జరుగుతాయి. అందరి లైఫ్లోనే జరుగుతాయి, మీ లైఫ్లో కూడా జరుగుతాయి. ఓకేనా? సో మిమ్మల్ని మీ సెల్ఫ్ వర్త్ అనేది మీరు తెలుసుకోండి అని చెప్తున్నారండి. త్వరలోనే మీకు ఒక గిఫ్ట్ అనేది వస్తుందంటే ఏంజల్స్ చెప్తున్నారు. మీకంటూ ఒక కొత్త పాత్ని క్రియేట్ చేసుకోండి అని చెప్తున్నారండి. ఓకేనా? వీడియోని లైక్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఓకేనా? అండ్ డార్క్ ఎనర్జీస్ కావచ్చు, ఎక్స్ రీయూనియన్ కావచ్చు, మీ చైల్డ్ ఫ్యూచర్ కావచ్చు, లేదా మీ ఫ్యూచర్ ఏమవుతుంది, ప్రమోషన్ వస్తుందా, జాబ్ కన్ఫర్మ్ అవుతుందా, జాబ్ ఎప్పటికెళ్ళి వస్తుంది, మనీ వస్తాయి రావా, ఈ విధంగా మీకు ఏ డౌట్ ఉన్నా సరే నేను వాట్సాప్లో క్లియర్ చేస్తానండి. వీడియో రికార్డింగ్ పంపిస్తాను అండ్ అది ప్రైవేట్ వీడియో మళ్ళీ యూట్యూబ్లో అప్లోడ్ చేయనండి. ఓకేనా? అండ్ కాకపోతే ఏంటంటే పేమెంట్ చేసిన తర్వాత స్క్రీన్ షాట్ మస్ట్గా పంపించండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.